వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశాస్ డైలీ వైబ్స్. కాయిన్స్తో ఒక మంచి డిఐవై అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాయిన్స్ని అయితే బాగా వాష్ చేసుకొని క్లీన్ చేసేసుకొని అయితే తుడుచుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలాంటి ఒక స్టీల్ బౌల్ కానీ లేకపోతే గాజు బౌల్ అయినా తీసుకోవచ్చు. బౌల్ తీసుకున్న తర్వాత దానిపైన అయితే స్టార్టింగ్ మనం డబల్ టేప్తో అయితే ఒక రౌండ్ అంతా కూడా స్టిక్ చేసేసుకోవాలండి. ఇప్పుడు నేనైతే ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నాను కదా అలా మొత్తం డబల్ టేప్తో అయితే స్టిక్ చేసుకొని ఇప్పుడు అయిపోయిన తర్వాత సీజర్తో అయితే కట్ చేసేసుకోండి. వన్స్ కట్ చేసుకున్న తర్వాత దానిపైన ఉండే స్టిక్కర్ ఉంటుంది కదా అదైతే మనం తీసేయాలండి. దీనికి కావాల్సింది నేనైతే 2 రూపీస్ కాయిన్, 1 రూపీస్ కాయిన్స్, పెద్ద కాయిన్స్ తీసుకున్నాను. 1 రూపీ చిన్న కాయిన్స్ కాకుండా పెద్ద కాయిన్స్ తీసుకొని ఇలా ఒక్కొక్కటి కూడాని మనం స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. ఒక రౌండ్ అంతా కూడాని ఇలాగా మనం కాయిన్స్ అయితే డబల్ టేప్ పైన పెట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. వన్స్ అంతా కూడా పెట్టుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఒక మొత్తం ఒక రౌండ్ అంతా కూడా అయిపోతుంది కదా. ఇలా కొంచెం ప్రెస్ చేస్తూ ఉండండి, అస్సలు ఓడకుండా అయితే ఉంటుందన్నమాట. చూడడానికి అయితే చాలా బాగా వస్తుందండి లోటస్ షేప్లో. ఇంకా కింద నుంచి అయితే 2 కాయిన్స్ మధ్యలో ఒక కాయిన్ పెట్టుకుంటూ ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అండి. ఇలా మనం సెకండ్ రో అంతా కూడాని అలాగే ఒక రౌండ్ అంతా కూడాని 2 కాయిన్స్ మధ్యలో ఒక కాయిన్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. పెట్టుకున్న తర్వాత మొత్తం సెకండ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత డబల్ టేప్తో కింద ఏదైతే పార్ట్ ఉంది కదా అది డబల్ టేప్తో మళ్ళీ మనం స్టిక్ చేసేసుకోవాలన్నమాట. డబల్ టేప్తో మొత్తం స్టిక్ చేసేసుకున్న తర్వాత దానిపైన కూడా స్టిక్కర్ అనేది తీసుకొని యాజ్ టీజ్గా ఇప్పుడు మనం ఫస్ట్ది ఎలా అయితే చేసాం కదా అలానే కిందను మళ్ళీ 2 కాయిన్స్ మధ్యలో ఒక కాయిన్స్ని అయితే మనం పెట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. మొత్తం అంతా కూడాని లాస్ట్లో అయితే ఒక మంచి లోటస్ షేప్లో అయితే వస్తుంది. చూడడానికి అయితే చాలా బాగుంటుందండి. మనం ఇలాగా ఇప్పుడు 2 కాయిన్స్ మధ్యలో ఒక కాయిన్స్ పెట్టుకుంటూ గట్టిగా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. లాస్ట్లో అయితే ఒకసారి గట్టిగా అంతటిని కూడా ప్రెస్ చేసుకుంటే అసలు కాయిన్స్ ఏవి కూడా ఊడకుండా అయితే ఉంటుందన్నమాట. మనకి చాలా బాగా స్టిక్ అయిపోతుంది. వన్స్ ఒకసారి బాగా ప్రెస్ చేసుకోండి 2 హ్యాండ్స్తో. వన్స్ ప్రెస్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక ప్లేట్లో తీసుకొని ప్లేట్ పైన ఇది పెట్టేసుకొని దీని లోపల బియ్యం అనేది వేసుకొని మనం లక్ష్మీదేవిని కూర్చోబెట్టుకుంటే చాలా బాగుంటుందండి చూడడానికి అయితే మనకి. ఇప్పుడు దీన్ని అయితే ఇలా నార్మల్గా కాకుండా ఫ్లవర్స్ అయితే నేనైతే డెకరేట్ చేస్తున్నాను. ఒక్కొక్క ఫ్లవర్స్ అయితే మనం పెట్టుకొని డెకరేట్ చేసుకోవచ్చు. మనకు నచ్చినట్టు మనం డెకరేట్ చేసుకోవచ్చు అండి. మీకు ఎలా నచ్చితే అలా డెకరేట్ చేసుకోండి ఎన్ని ఫ్లవర్స్ అయినా. ఇలా నేను ఒక్కొక్కటి ఫ్లవర్స్ ప్లేట్ నిండా ఫ్లవర్స్ అయితే డెకరేట్ చేసుకుంటున్నాను. చూసారా చూడడానికి ఎంత బాగుంది కదా, చాలా ముద్దుగా చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఐడియా. నెక్స్ట్ సెకండ్ ఐడియా, మనం ఇలాంటి విగ్రహం ఉంటుంది కదా లక్ష్మీదేవి విగ్రహం, ఇది కొబ్బరికాయను ఎలా పెట్టాలో ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇలా 2 రబ్బర్ బ్యాండ్స్ అయితే తీసుకోండి. చిన్న హోల్ ఉంటుంది కదా ఆ హోల్ పక్క నుంచి అయితే మనం రబ్బర్ బ్యాండ్ అయితే సైడ్ నుంచి తీసిన తర్వాత ఇలా 2 వైపులు కూడా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకున్న తర్వాత 2 రబ్బర్ బ్యాండ్స్ కలిపేసి అయితే ఒకసారి అయితే ముడివేసి అండి. ఇప్పుడు టైట్గా ముడి వేసేసుకున్నాం అనుకోండి మనం కొబ్బరికాయ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూసారా ఎంత బాగుంది కదా. ఇప్పుడు మనం కొబ్బరికాయ పెట్టుకొని కలుషం అనేది పెట్టేసుకోవచ్చు అండి. అస్సలు ఓడదన్నమాట, ఎంతసేపటికైనా ఉంటుందన్నమాట మనకి. నచ్చిందా ఈ ఐడియా కూడా మీకు? అలానే థర్డ్ టిప్ అనమాట, బ్లౌజ్ని ఎలా ఫోల్డ్ చేయాలో ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. టిప్ నెంబర్ 3, బ్లౌజ్ని అయితే ఫస్ట్ అయితే ఓపెన్ చేసేసుకోవాలండి. వన్స్ 2 ఫోల్డ్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక సైడ్ ఇటువైపు నుంచి మధ్యలోని ఫోల్డ్ చేసేసుకోవాలి. వన్స్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నాను కదా 2 వైపుల నుంచి కూడా ఇలా హాఫ్కి అయితే ఫోల్డ్ చేసుకోవాలి. మనం హ్యాండ్తో ప్రెస్ చేసుకుంటూ ఉంటే చాలా నీట్గా ఐరన్లా అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు ప్రతిసారి కూడా మీరు ఇలా హ్యాండ్తో ప్రెస్ చేసుకుంటూ ఉండండి, చాలా బాగుంటుందండి. ఇలా ప్రెస్ చేసిన వల్ల మనం ఐరన్ చేసినట్టే వస్తుంది, అస్సలు ఓడదనమాట. ఇలా లాస్ట్ వరకుని మనము ఇటొక వైపు ఒకసారి ఫోల్డింగు అటొక వైపు అలా ఫోల్డ్ చేసుకొని ఇంకా లాస్ట్ది ఏదైతే పార్ట్ ఉంటుంది కదా ఆ పార్ట్ ఏదైతే మిగిలిపోయింది కదా ఇది లోపటికైతే మనం లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు నేను ఎలా అయితే వీడియోలో చూపిస్తున్నాను కదా అలా ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కలిసిమింగ అయితే రెడీ అయిపోతుంది. కొబ్బరికాయ పైన అయితే పెట్టుకోవచ్చు. నచ్చిందా ఈ 3 ఐడియాస్ మీకు? నచ్చితే డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే లైక్ చేసుకోండి. అలానే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతా. బాయ్ బాయ్.